టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై వేటు పడింది. 4 అన్యమత ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం సస్పెండ్ చేసింది. క్వాలిటీ కంట్రోల్ డిఈ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ ఎస్ రోసి, బర్డ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ ప్రేమావతి సస్పెండ్ అయ్యారు. అలాగే ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంతను సస్పెండ్ చేశారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై వేటు పడింది. 4 అన్యమత ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం సస్పెండ్ చేసింది. క్వాలిటీ కంట్రోల్ డిఈ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ ఎస్ రోసి, బర్డ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ ప్రేమావతి సస్పెండ్ అయ్యారు. అలాగే ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంతను సస్పెండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్, సంతోష్, టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలకు సిద్ధపడుతుంది టీటీడీ. ఇప్పటికే ఒక ఏఈఓని సస్పెండ్ చేయగా తాజాగా 4 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు టీటీడీ శ్యామలరావు. టీటీడీ ఉద్యోగులకు సంబంధించి అన్యమత ఉద్యోగులకు సంబంధించినటువంటి వివాదం గత 10 సంవత్సరాలుగా అయితే కొనసాగుతుంది. గతంలో ఉన్నటువంటి నిబంధనల మేరకు టీటీడీలో ఉద్యోగంలో చేరేటటువంటి సమయంలో మత ప్రాతిపాదికన అన్నటువంటి అంశం ఉండేది కాదు. 2007 నుంచి ఈ అంశాన్ని అయితే దేవాదాయ శాఖ చట్టంలో చేర్చినప్పటికీ కూడా అంతకు పూర్వం టీటీడీలో అటు ముస్లింస్, క్రిస్టియన్స్ కూడా చేరి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండేది. దీంతో 2012 నుంచి కూడా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2017లో దాదాపు 58 మంది అన్యమత ఉద్యోగులు టీటీడీలో ఉన్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. వారిని ప్రభుత్వ సంస్థకు బదిలీ చేయాలన్నటువంటి ప్రతిపాదనను అయితే పంపించారు. కానీ న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం వెనక్కి వెళ్లడం, మరోవైపు ఏదైతే టీటీడీ గుర్తించిందో 58 మంది ఉద్యోగులు వారు కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం తెర వెనక పడిపోయిందని చెప్పుకోవచ్చు. అటు తర్వాత తాజాగా ప్రస్తుత పాలక మండలి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా టీటీడీ చైర్మన్ టీటీడీలో ఉన్నటువంటి అన్యమత ఉద్యోగులను సాగునంపుతామంటూ ప్రకటన చేయడం, ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టడం, మొదటి లిస్ట్ లో 18 మంది ఉద్యోగులు అన్యమతస్తులను గుర్తించడం, వారికి సంబంధించి విఆర్ఎస్ తీసుకోవడం లేదా వారు ప్రభుత్వ సంస్థలోకి బదిలీ చేయాలన్నటువంటి ప్రతిపాదనను వారు ముందు ఉంచడం, గత పాలక మండలి సమావేశంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. అదే సమయంలో టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరూ కూడా ఇతర మతాన్ని అయితే ఆచరించకూడదు అన్నటువంటి నిబంధన అయితే టీటీడీ తీసుకురావడం జరిగింది. కానీ కొద్ది రోజుల క్రితం ఒక ఏఈఓ తిరుపతిలో అంటే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి పుత్తూరులో చర్చ ప్రార్థనలు చేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజశేఖర్ బాబు అనేటువంటి ఏఈఓని అయితే సస్పెండ్ చేశారు. మరోవైపు 4 రోజుల క్రితం టీటీడీకి సంబంధించినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కర్నూలుకు వెళ్ళినటువంటి సమయంలో అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి స్టిక్కర్లు ఉన్నటువంటి వాహనంలో ప్రయాణించడం, అతని చేతిలో బైబిల్ని తీసుకువెళ్లడం, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ప్రశ్నించినా కూడా అది తన వ్యక్తిగతమైనటువంటి అంశంగా పేర్కొనడం, ఆ అంశం మరోసారి టీటీడీ అధికారుల దృష్టికి రావడంతో టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగులపై చర్యలకు టీటీడీ మరోసారి దృష్టి పెట్టింది. టీటీడీ విజిలెన్స్ నివేదికను తెప్పించుకోవడంతో మొత్తం 4 ఉద్యోగులపై అయితే సస్పెండ్ చేసింది. మరోవైపు ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనికి సంబంధించి టీటీడీని ఒక హెచ్చరిక చేసే విధానంలోనే వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో దాదాపు 1000 మంది ఉద్యోగులు అన్యమతస్తులు ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ వారిని సాగనంపాలి, గతంలో జరిగినటువంటి పొరపాటును సరిదిద్దకుండా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించడం సమంజసం కాదు అంటూ కూడా శ్రీవారి దర్శనానికి చేసినటువంటి సమయంలో బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. అటు తర్వాత టీటీడీలో అంతమంది అన్యమతస్థ ఉద్యోగులు ఉన్నారన్నటువంటి సమాచారాన్ని బండి సంజయ్ ఏ ప్రాతిపాదికన మాట్లాడారు అన్న ప్రశ్న అయితే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి లేవనెత్తారు. మరోవైపు టీటీడీ పాలక మండలి సభ్యులు టీటీడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి ఇంటిలో అయితే సర్చింగ్ విధానం కొనసాగించాలి, వారు ఏ మతాన్ని ఆచరిస్తున్నారన్నటువంటి అంశంపై సర్చ్ వారెంట్ కింద వారి ఇళ్లలో తనిఖీలు నిర్వహించాలన్నటువంటి ప్రతిపాదన అయితే భానుప్రకాష్ రెడ్డి తీసుకొచ్చాడు. రాబో పాలక మండలి సమావేశంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామంటూ కూడా ప్రకటన చేశారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చింతామోహన్ 2 రోజుల క్రితం టీటీడీ పరిపాలనా భవనం వద్ద తన కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు. టీటీడీలో
1000 కాదు 5,000 మంది పైగా అన్యమతస్థ ఉద్యోగులు ఉన్నారు. కానీ వారిని సాగనంపే పరిస్థితి టీటీడీకి లేదు. వారంతా కూడా పారిశుద్ధ్య విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగులను ఏ విధంగా టీటీడీ బయట పంపగలదు అన్నటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తారు. ఈ అంశాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం టీటీడీలో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులపై అయితే టీటీడీ చర్యలు అయితే ప్రారంభించింది. ఇప్పుడు సస్పెండ్ చేసినటువంటి 4 ఉద్యోగులు, 2 ఉద్యోగులు గతంలో టీటీడీ గుర్తించినటువంటి 18 మంది లిస్ట్ లో ఉండగా మరో 2 ఉద్యోగులు మాత్రం తాజాగా తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో టీటీడీలో ఎంతమంది ఇక శాశ్వత ప్రాతిపాదికన పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అన్యమతాన్ని ఆచరిస్తున్నారు, కాంట్రాక్ట్ ప్రాతిపాదికన విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగులు ఎంతమంది అన్యమతాన్ని ఆచరిస్తున్నారనే అంశాలన్నీ వెలుగులోకి రావాలంటే విజిలెన్స్ పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ మోహన్.